మొన్న ఒక వీడియోలో ఇరాన్లో ఉండే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించి వాళ్ళు నెంబర్ ఆఫ్ రైల్వే ట్రాక్స్, అంటే డైరెక్ట్ ఇరాన్ నుంచి చైనా దాకా కూడా రైలు మార్గం, అలాగే మీకు రోడ్స్, హైవేస్, ఇలాగా అంటే ఇంక పెట్టుబడులు పెడతారు కదండి. మీకు ఈ హైవే అనేది యూరోప్ దాకా వెళ్ళాలి. ఇది చైనా వాడి ప్లాన్. ఏకంగా మీకు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. అంటే ఒక్క పిఓకే వద్ద మాత్రమే 60 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు. అంటే ఇక ఇరాన్ దాకా ఈ ప్రాజెక్టు వచ్చి యూరోప్ దాకా వెళ్ళాలి. సో ఇంకా ఏకంగా రష్యా దాకా కూడా ఈ ప్లాన్లో వాడు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అమెరికా వాడేంటి, సింపుల్గా తన B-1 బాంబర్, B-52 బాంబర్స్ తీసుకువచ్చాడు. చైనా ప్రాజెక్టుల మీద బాంబుల వర్షం కురిపించేసి వెళ్ళిపోయాడు. మరి వీడికి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇరాన్ మీదే కదండి యుద్ధము, చైనా మీద కాదు కదా. సో చైనా డైరెక్ట్గా అమెరికాను అడగలేరు, మేము ఇప్పుడు బాంబులు వేస్తామండి, ఎక్కడెక్కడ చైనా వాళ్ళు ఉన్నారో మాకెలా తెలుస్తుంది, మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. ఇప్పుడు భారత్ ఏం చేసింది, ఇరాన్లో ఉండే విద్యార్థులు ఎవరైతే వస్తారో రండి తీసుకొచ్చేసాం, సేఫ్టీ. సో మనం అది చూసుకున్నాం. చైనా వాడు అలా కాదండి, ఈ ప్రాజెక్టు ఇలాగే ఉండాలి అని అనుకున్నాడు. అమెరికా వాడు టోటల్గా ధ్వంసము చేశాడు. సో ఇప్పుడు చైనా వాడి ప్లాన్ ఏమిటి అంటే, ఈ యుద్ధము 2 వారాల సీజ్ ఫైర్ అన్నారు, జరగలేదు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. అంటే బిగ్గర్ వార్ వైపు చైనా వాడు వెళ్తున్నాడు. డైరెక్ట్గా అమెరికాకు ఎలాంటి డ్యామేజ్ కలిగించాలో, మీకు అమెరికా చైనా మీకు డైరెక్ట్ యుద్ధం ఉండదు కదా. సో ఇరాన్ని వాడాలి. ఇరాన్ని వాడుకొని అమెరికాకు ఎంత నష్టాన్ని కలిగించాలో అంత నష్టాన్ని ఇవాళ వీళ్ళు కలిగించబోతున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీకు 24 MQ-9 అన్నప్పుడు ఏంటి, మీకు రైపర్ డ్రోన్స్ అంటే మీకు ఏకంగా 3 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం. మీకు ఈ డ్రోన్ ఫ్లీట్ అంతా కూడా ఇరాన్లోకి ఎంటర్ అవ్వడం, అంటే మనము ఇంటెలిజెన్స్ అంటాము, సర్విలెన్స్ అంటాము, రెకానిజెన్స్ అని అంటాం. సో ఇది చెయ్యడానికి ఇరాన్లోకి ఈ డ్రోన్లు వచ్చాయి. 24 డ్రోన్లు కూడా ఇవాళ బూడిద అయ్యేయండి. మరి దీనికి ఇరాన్ వాళ్ళు ఎలాంటి ADS వాడారు, ఇవాళ యావత్ ప్రపంచం ఇదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక F-15 లేదా F-35 అనుకోండి, రష్యా వాళ్ళ S-400 ఉండొచ్చు, లేదా S-300 ఉండొచ్చు. చెప్తున్నారు కదా, మార్చి నెల రష్యా వాళ్ళు S-400 ఇరాన్లోకి పంపించారు చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు చైనా వాడికి పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరిగింది, వాడు ఊరుకోడు. వాడేం చేస్తున్నాడు, 4 కార్గో విమానాలండి. సీజ్ ఫైర్ అన్న వెంటనే యుద్ధము స్టార్ట్ అయింది కదా, ఇరాన్కి సపోర్టుగా 4 కార్గో అంటే మిలిటరీ కార్గో విమానాలు నేరుగా ఇరాన్లోకి వచ్చి ల్యాండ్ అయినట్టుగా CNBC, అలాగే మీకు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమండి ఏమైనా మందులు పంపించడానికి 4 ఇంతంత పెద్ద విమానాలు వస్తాయా, ఆల్రెడీ భారత్ మందులు ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈ విమానాలలో ఇరాన్కి కావలసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పి వార్తలు. సో పగ తీర్చుకోవడానికి చైనా వాడు ఈ పద్ధతిలో, ఇప్పుడు మీరు చైనా ఎంబసీ వాషింగ్టన్లో ఉంది కదా, అడిగారు అనుకోండి, ఇలాంటి ప్రాపగండా చెయ్యకండి, మేము మా పనులేవో చేసుకుంటున్నాము, ఇరాన్ వద్ద ఆయిల్స్ కొంటున్నాం, శాంక్షన్డ్ కంట్రీ అయినా కూడా మేము కొంటున్నాం, అది మా అవసరం. సో అది మాట్లాడండి. ఇలాగ మేము ఇరాన్కి ఆయుధాలు ఇస్తున్నాము, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇస్తున్నాము అంటే మీకు నిన్నటికి నిన్న వీడియోలో ఇదే, రష్యా వాళ్ళు ఇరాన్ యొక్క మిలిటరీ ఆర్కిటెక్చర్ అండి, వాళ్లకు కావలసిన పరిజ్ఞానాన్ని అంతా ఇస్తున్నారు. అణు అస్త్రాల వరకు కూడా రష్యా కోఆపరేషన్ ఉంది. ఎందుకంటే ముందే వాళ్ళకి తెలుసు, 2022లోనే రష్యా వాళ్ళు ఇరాన్ని వార్న్ చేశారు, ఇజ్రాయెల్ మీ మీద దాడులు చేసే అవకాశాలు 100% ఉంటాయి, నీకు ఏమేమి కావాలో తెచ్చి పెట్టుకో అంటే మీకు ఇరాన్ వద్ద ఇవాళ ఇలాంటి ఆయుధాలు చెప్పాను కదా, ఏకంగా 1000 మిజైళ్ళు. మరి ఇప్పుడు చైనా ఏం చేస్తుందో చెప్పమంటారా, ఈ మిసైల్ టెక్నాలజీకి కావలసిన పరికరాలండి, డ్రోన్లు,
ఈరానే ఆల్రెడీ డ్రోన్లు తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఈరాన్కి తిరుగు ఉండదు. కానీ చైనా వాడు వీడికన్నా గొప్పవాడు రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో. సో అలాగ వాడు ఈరాన్కి కావలసిన డ్రోన్స్ని అంతా కూడా 4 విమానాలలో డైరెక్ట్గా వాళ్ళకి పంపించినట్టుగా అమెరికా వర్గాలు, అంటే ఈరాన్ ఏముందిలేండి, రీజిమ్ చేంజ్ ఒక రోజులో చేసేవచ్చు, వాడి మెడ పట్టుకొని అమెరికా తీసుకురావచ్చు, న్యూయార్క్ జైల్లో పడేయవచ్చు. ఇదంతా వీళ్ళు కలలాగా, ఎవరు అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు ఒక కళ అనుకున్నారు. వెనుజులాలో చేసాం, ఆఫ్టర్ ఆల్ ఈరానే కదా అని అనుకున్నారు. ఇది ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోలేదండి. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే ఇజ్రాయెల్ వద్ద ఉండే ఐరన్ డోమ్ అనబడే అతి గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీకు నిండుకుందండి, వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు అమెరికా అని అడిగితే అమెరికా భయపడుతుంది. థర్డ్ లాంటి సిస్టమ్స్ని ఇచ్చి ఈరాన్ వాళ్ళు డైరెక్ట్గా దాడులు చేస్తే ఇన్ని లక్షల కోట్లు మేము నష్టపోలేము కదా. 1 బిలియన్ వర్త్ ఆఫ్ ఒక రేడార్ మొన్నటికి మొన్న ఖతార్లో, మళ్ళీ ఇంతకు ముందు మాట్లాడాము, ఇప్పుడు కూడా ఈరాన్ వాళ్ళు దాడులు, అంటే రష్యా వాళ్ళు క్లియర్గా తమ కంట్రోల్ రూమ్లో కూర్చొని తమ శాటిలైట్స్ వాడి GPS పొజిషన్ ద్వారా ఎక్కడెక్కడ అమెరికా అసెట్స్ ఉన్నాయో చూస్తున్నారు. ఈరాన్కి చెప్తున్నారు కొట్టండి అంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పగ కదండి, వాళ్ళు ఇలా తీర్చుకుంటున్నారు. మరి ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, రష్యాలాగే ఈరాన్కి కావలసిన ఆయుధాలు ఎన్ని కావాలో అన్ని తీసుకో. వీళ్ళు ఏమన్నారండి, ట్రంప్ గుర్తుందా మీకు, ఫిబ్రవరి 28 అయిన తరువాత ఈ యుద్ధాన్ని మనం గెలిచేసాము, ఈరాన్ వద్ద ఉండే మిజైల్ సిస్టమ్స్ అంతా కూడా ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయాయి, వాళ్ళు లాంచ్ చేయడానికి లాంచర్స్ లేవు, మనము యుద్ధము గెలిచేసాము. ఏది 2 రోజుల్లో చెప్పేశాడు. చెప్పేసి ఆత్మతృప్తి, ఎస్ వీ వన్ అన్నాడు. మరి ఇవాళ ఏమైందండి, 40 రోజులు దాటిపోయింది, ఈరాన్ వాడు వాయిస్తున్నాడు వీళ్ళిద్దరిని పట్టుకొని. ఇదే ఆశ్చర్యం. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు కదా, అలా తయారయ్యింది ఈరాన్ పొజిషన్. కానీ మీకు అతి ముఖ్యమైన శక్తులు, ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా, ఇన్నిన్ని ఆయుధాలు ఈరాన్కి ఇస్తూ పోతున్నారు అనుకోండి, ఇంకా కూడా యుద్ధాన్ని పెంచుకో. ఇది చైనా వాడికి మేజర్ అడ్వాంటేజ్ అండి. అంటే అక్కడ నష్టపోయాడు, దాన్ని ఎలా భర్తీ చెయ్యాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఆపేయి, నాకు పంపించాల్సిన చమురునంతా కూడా పంపించు, ఎక్కడా ఆపకు, నీకేం కావాలో చెప్పు, ఎలాంటి ఆయుధాలు కావాలో చెప్పు, నేను పంపిస్తాను. ఇక్కడ రష్యాకు ఈరాన్ నుంచి డ్రోన్లు వెళుతున్నాయి, సో వాళ్ళని సాటిస్ఫై చేశారు. ఇవాళ చైనాకు పంపించాల్సిన చమురుని ఈరాన్ వాళ్ళు పంపిస్తున్నారు. ఇంతకు మించి ఏమిటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉంది చూసారా, ఇక్కడ సముద్రం అడుగున మైన్స్ పెడతారు, పేలుడు పదార్థాలు, వీటిని కూడా చైనా నుంచే ఈరాన్ తెప్పించుకుంది. అంటే ఒక ఓడ వెళ్ళి ఈ మైన్కి తగిలితే అక్కడికక్కడ అది పేలిపోతుంది. సో ఇక్కడ భారత్కి చైనాకు మాత్రము విడి ట్రాక్ పెట్టి అటువైపు వెళ్ళకండి, పొరపాటుగా ఎవరైనా ఏ దేశానికి సంబంధించిన ఓడైనా అటు వెళ్ళాలి అనుకుంటే ఈ మైన్స్ తగిలి ఆ ఓడలంతా పేలిపోతాయండి. సో అలాంటి ఏర్పాటు కూడా చైనా వాడు చేశాడు. అంటే ఓవరాల్గా ఈరాన్కి ఏమేమి కావాలో, ఎలాంటి అస్త్రశస్త్రాలు కావాలో, ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా. ఇప్పుడు చైనా BRI పోయింది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా మీకు ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఇంకా పెద్ద స్థాయిలో అమెరికాను కొట్టు అని చెప్పి చైనా వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని వార్తలు. మరి చైనాకు అమెరికాకు మధ్య ఈ ప్రాక్సీ వార్ డైరెక్ట్ యుద్ధం అయితే కాదు, మరి ఈ ప్రాక్సీ వార్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో 2 వారాల సీజ్ ఫైరే నిలబడలేదు. అలాంటిది వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ కంట్రీస్ కదా, మరి వీళ్ళు యుద్ధాన్ని ఎటు నుంచి ఎటు తీసుకువెళ్తారు ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి చైనా వాడు ఈరాన్లో ఉండి అమెరికాను ఎదురిస్తున్నాడు అంటే ఎంత ఒక గమ్మత్తైన సమాచారం చూడండి. దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.